అందరికీ శుభోదయం. 4వ రోజు. సుఖాసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా, 2 చేతులు చిన్ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్సేల్. నార్మల్ బ్రీత్. ఓపెన్ యువర్ ఐస్. ప్రారంభ ప్రార్థన చేద్దాం. అందరూ నమస్కారం ముద్రలో రండి. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. 2 చేతులు అలా రబ్ చేసుకొని సున్నితంగా కళ్ళని మసాజ్ చేయండి. ఇప్పుడు పద్మాసనంలోకి రండి. ఇలా పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ మీకు వీలైనటువంటి ఆసనంలో ఏదైనా ఒక ఆసనం సెలెక్ట్ చేసుకోండి. ప్రాణాయామ ప్రిపరేటరీ ప్రాక్టీస్ చేద్దాం. ఎడమ చెయ్యి చిన్ముద్రలో పెట్టుకోండి. కుడి చెయ్యి నాసికా ముద్రలో పెట్టుకున్నాక కుడి ముక్రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్రంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రెడీ? రిలాక్స్. ఆపోజిట్ సైడ్. కుడి చేయి నాసికా ముద్ర, ఎడం చేయి కుడి చేయి చిన్ముద్ర, ఎడం చేయి నాసికా ముద్రలో తీసుకురండి. ఇలా 2 వేలు మడిసి ఇలా ఉంచినట్లయితే ఇది నాసికా ముద్ర అవుతుంది. ఈ నాసికా ముద్ర ఇది. ఇప్పుడు ఎడమ ముక్రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్రంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రెడీ? రిలాక్స్. భస్మికా ప్రాణాయామం చేద్దాం ఈరోజు. భస్మికా ప్రాణాయామం అంటే శ్వాసని వేగంగా తీసుకుని వేగంగా రిలీజ్ చేస్తూ ఉండాలి. శ్వాసని వేగంగా తీసుకుని వేగంగా రిలీజ్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస రిలీజ్ చేస్తూ ఇలా చేయండి. ఓకే, రెడీ?
రిలాక్స్. సెకండ్ రౌండ్. రిలాక్స్. థర్డ్ రౌండ్. రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయి చిన్న ముద్రలో తీసుకురండి. కుడి చేయి నాసికా ముద్ర. ఈ స్థితిలో ఉంటూ కుడి ముక్రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్రంధ్రం ద్వారా గాలి తీసుకొని మరలా ఎడమ ముక్రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్రంధ్రం ద్వారా గాలి విడిచిపెడుతూ మరలా కుడి ముక్రంధ్రం ద్వారానే గాలి తీసుకొని కుడి ముక్రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్రంధ్రం ద్వారా గాలి విడిచిపెడుతూ ఉండాలి. ఒక ముక్రంధ్రం ద్వారా గాలి తీసుకొని ఆ ముక్రంధ్రాన్ని మూసివేసి వేరొక ముక్రంధ్రం ద్వారా గాలి వదలాలి. మరలా గాలి వదిలిన ముక్రంధ్రం ద్వారానే గాలి తీసుకొని మరలా ఆ ముక్రంధ్రాన్ని మూసివేసి వేరే ముక్రంధ్రం ద్వారా గాలిని విడిచిపెడుతూ ఉండాలి. ఇలా చేస్తే ఒక ఆవృత్తి లేదా ఒక రౌండ్ అవుతుంది. ఇలా సుమారుగా 30 నుంచి 60 రౌండ్ల వరకు చేయాలి. రెడీ? స్టార్ట్. కుడి చేయిని నాసికా ముద్రలో తీసుకురండి. కుడి ముక్రంధ్రాన్ని మూసివేయండి. నిదానంగా డీప్ బ్రీత్ చేసుకుంటూ నిదానంగా విడిచిపెడుతూ ఉండాలి. రెడీ?
రిలాక్స్. ఈ స్థితిలో కొన్ని చిన్న లూజనింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రారంభంలో చిన్న చిన్న చేసుకుంటూ అలా పెద్ద పెద్ద వరకు పోదాం. రెడీ? రెండు చేతుల్ని అలా భుజాల దగ్గర తీసుకురండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలాగే ఉంటూ కేవలం భుజాలు మాత్రమే మూవ్ చేస్తూ ఉండండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ సైడ్ రివర్సల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదే స్థితిలో ఉంటూ రెండు చేతుల్ని అలా పెట్టి కేవలం వేలుని మాత్రమే ముడుస్తూ తెరవండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చేతి వేలుని అరచేతులని కిందకు పైకు అలా ఉంచుతూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగే ఉంచుతూ రెండు చేతుల యొక్క పిడికిల్ని అలా వేగించండి. ఇలా ట్విస్టింగ్ చేస్తూ అలా వెనక్కి పోతూ శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు తీసుకురండి. అలా చేస్తూ ఉండండి. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ సైడ్ బెండింగ్. ఇలా కుడి చేతిని ఇలా పైకి లేపి నేలకి ఇలా ఆనించి పెట్టండి. ఎడమ చేతితో నేలను తాకాలి. ఎడమ చేతితో అలా నేలను తాకడానికి ప్రయత్నం చేస్తూ బెండ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ మోచేతులతో మోకాలను టచ్ చేస్తూ ఉండాలి. ఆపోజిట్ మోచేయి, ఆపోజిట్ మోకాలు. కుడి మోచేయి, ఎడమ మోకాలు, ఎడమ మోచేయి, కుడి మోకాలు టచ్ చేస్తూ బెండ్ అవ్వాలి. రెండు చేతులు ఇలా జాయింట్ చేసి వెనక్కి తీసుకురండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, రిలాక్స్. రెండు కాళ్ళని అలా ముందుకు చాపండి. పాదాలు వెళ్ళి అలా క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయండి. ముడుస్తూ తెరవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పాదాల రొటేషన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్లో చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు కాల్ని అలా సుమారుగా 1 మీటర్ దూరంలో పెట్టుకోండి. స్థిర్ త్రికోణాసన లూజనింగ్ ప్రాక్టీస్. ఓకే, కుడి చేతితో ఎడమ కాళ్ళని పట్టుకొని నుదుటిని మోకాలు కానిస్తూ ఉండాలి. ఎడమ చేతితో కుడి కాళ్ళని పట్టుకొని నుదుటిని మోకాలు కానిస్తూ చేయాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. రిలాక్స్. ఇప్పుడు త్రికోణాసనం వేద్దాం. ఇలా ఎడమ చేతితో కుడి కాలుని పట్టుకొని అలా వన్ 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇదే స్థితిలో కాళ్ళను కొంచెం దగ్గరకు తీసుకురండి. అలా ఉంచుతూ కుడి చేత్తో ఎడమ కాల్ని లా పట్టుకొని ఎడమ చేత్తో కుడి కాల్ని అలా టచ్ చేస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో చేయండి. ఎడమ చేత్తో కుడి కాల్ని, కుడి చేత్తో ఎడమ కాలు టచ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ చక్కి ఆసన్, తిరగలి ఆసనం. రెండు చేతులు ఇలా జాయింట్ చేసుకుని తిరగలి మాదిరిగా అలా రొటేషన్ చేస్తూ ఉండాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ
మరొక చిన్న లూజ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎడమ కాలి ఇలా దగ్గరగా తీసుకురండి. ఎడమ కాలి యొక్క బొట్టలు వేని అలా పట్టుకొని, కుడి కాలి బొట్టలు వేని కుడి చేతితో పట్టుకొని నుదురు మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ బెండ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ సైడ్. కుడి చేత్తో కుడి కాలు బొట్టలు వెను పట్టుకుని, ఎడమ చేత్తో ఎడమ కాలు బొట్టలు వెను పట్టుకొని నుదురుని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ చేయండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రెండు కాళ్ళని అలా దగ్గరగా తీసుకురండి. రెండు చేతులు అలా పైకి, చేతులు రెండు అలా ముడవండి. ముందుకు బెండ్ అయ్యేటప్పుడు శ్వాస రిలీజ్ చేయండి. వెనక్కి లేచేటప్పుడు శ్వాస తీసుకుంటూ రండి. మోకాల్ని నుదురుతో టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో చేయండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఒక చిన్న ఆసనం వేద్దాం. పశ్చిమోత్తాసనం. రెండు చేతులు అలా నేలకు సమాంతరంగా అలా పైకి, రెండు అరచేతిని అలా ముందుకు తిప్పండి. కిందికి బెండ్ అయ్యేటప్పుడు శ్వాస రిలీజ్ చేసుకుంటూ రెండు చేతులతో రెండు పాదాలను అలా పట్టుకొని నుదురుని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవుతూ ఉండండి. నెమ్మదిగా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ, కాబట్టి గాబర పడవలసిన అవసరం ఏమీ లేదు. రెడీ? రెండు చేతులు అలా నేలకు సమాంతరంగా, అరచేతులు రెండు ముందుకు తిప్పండి. అలా శ్వాస రిలీజ్ చేస్తూ ఇంకాస్త బెండ్ అవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు కాస్త బెండ్ అవ్వండి. ఇలా ఇంకా ట్రై చేయండి. ఇంకాస్త 1 2 3 4 5 11 12 13 14 15 16 17 18. రిలాక్స్. అలా ఇప్పుడు మనం ముందుకు బెండ్ అయ్యాం కాబట్టి దానికి ఆపోజిట్ లో ఇంకొక ఆసనం వేద్దాం. రెండు చేతుల్ని అలాగనే ఉంచుకొని, ఇది దండాసన స్థితి. మనం ఇప్పుడు పల్ట దండాసనం వేద్దాం. కాళ్ళు చేతులు రెండు అలా అదే స్థితిలో ఉంచి నడుమును మాత్రం అలా పైకి లేపండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. రిలాక్స్. ఓకే, ఇప్పుడు వజ్రాసన స్థితికి రండి. ఎడమ కాల్ని అలా మడిసి కుడి కాల్ని కూడా అలా మడవండి. వజ్రాసన స్థితి.
సాధారణ శ్వాస తీసుకోండి. రెండు చేతుల్ని వెనక తీసుకుపోయి కుడి చేయి మణికట్టు వద్ద ఎడమ చేయిని అలా పట్టుకొని అలా పెట్టుకొని టేక్ ఎ డీప్ బ్రెత్. శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. సీట్ని పైకి లేపకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. శ్వాస తీసుకుంటూ పైకి శశాంకాసనం వేసాం. ఇదే స్థితిలో ఉంటూ సుప్త వజ్రాసనం వేస్తాం. అలా రెండు కాళ్ళని కొంచెం అలా. బ్రహ్మాసనం. ఇది బ్రహ్మాసనం. అలా కుడి చేతితో సపోర్ట్ తీసుకొని అలా కొంతవరకు వంగి అలా రెండు చేతులతో సపోర్ట్ తీసుకొని అలా పడుకోండి. అలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. రిలాక్స్. అలాగే రెండు చేతులతో సపోర్ట్తో అలా రెండు చేతుల సపోర్ట్తో అలా పైకి లేవాలి. వజ్రాసన స్థితిలోకి రండి. రిలాక్స్. దండాసన స్థితిలోకి రండి. వక్రాసనం వేద్దాం. కుడి చేయిని అలా వెనక్కి తీసుకుపోతూ కుడి కాలిని ఎడమ కాలు యొక్క మోకాల దగ్గర తీసుకురావాలి. ఎడమ చేయి కుడి కాలి పైగా తీసుకుని కుడి కాలు బొట్టలు పట్టుకోవడానికి ప్రయత్నించేయండి. తలని వెనక వైపుగా తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఆపోజిట్ సైడ్లో చేద్దాం. కుడి కాలుని చాపండి. ఎడమ కాలుని కుడి కాలు మోకాళ్ళ దగ్గర తీసుకురావాలి. ఎడమ చేయిని పూర్తిగా వెనక్కి తీసుకోండి. కుడి చేయిని ఎడమ కాలు పైగా తీసుకొని ఎడమ కాలు బొట్టల వెనక్కి పట్టుకోవడానికి ప్రయత్నించండి. తల వెనక్కి తిప్పాలి పూర్తిగా. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. వక్రాసనం వేశాం. ఇదే స్థితిలో ఎడమ చేత్తో కుడి కాలి బొట్టల వేలు పట్టుకొని కుడి చేతితో ఎడమ కాలి బొట్టల వేలు అలా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. కర్ణ ధనురాసన్. ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఎడమ చేతితో కుడికాలి బొట్టల వేలు పట్టుకొని కుడికాలను దగ్గరగా మడిచి ఎడమ కాలుని కుడి చివరంగా తీసుకుపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కర్ణ ధనురాసనం.
ఇప్పుడు నిల్చొని చేసే ఆసనాలు వేద్దాం. అందరూ నిల్చోండి వేద్దాం. రెండు కాళ్ళని అలా 1 మీటర్ దూరంలో తీసుకోండి. అరచేతులు రెండు నెలకు సమాంతరంగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అలాగే ముందుకు వంగుతూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ సైడ్ బెండింగ్ చేద్దాం. కుడి చేతిని అలా పైకెత్తి ఎడమ వైపు బెండ్ అవ్వడం, ఎడమ చేతిని అలా పైకెత్తి కుడివైపు బెండ్ చేయడం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఇప్పుడు తాడాసనం వేద్దాం. రెండు చేతులు ఇలా జాయింట్ చేసుకోండి. అలా ముందుకి శ్వాస తీసుకుంటూ అలా పైకి, పాదాల వేలు రెండింటిని అలా పైకి లేపండి. సాధారణ శ్వాస తీసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఇప్పుడు తిరిగి తాడాసనం వేద్దాం. తాడాసన పొజిషన్లో ఉంటూ ఎడమ వైపు కుడి వైపు రెండు వైపులా బెండ్ అవుతూ ఉండాలి. రెండు చేతులు జాయింట్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ అలా చేతులు రెండు పైకెత్తండి. ఇప్పుడు అలా ఎడమ వైపు అలా బెండ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. అప్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేయండి. అదే స్థితిలో ఉంటూ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు త్రికోణాసనం వేద్దాం. రెండు కాళ్ళని అలా మీటర్ దూరంలో పెట్టుకోండి. రెండు చేతుల్ని నేలకు సమాంతరంగా, ఎడమ అరిచేయిని అలా ఎడమ పాదం దగ్గరకు తీసుకుపోవాలి. కుడి చేయిని అలా పైకెత్తి కుడి అరచేయిని చూస్తూ ఉండాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు ఇదే స్థితిలో ఉంటూ పరివృత్త త్రికోణాసనం వేద్దాం. రెండు చేతుల నేలకు సమాంతరంగా. ఇప్పుడు ఎడమ అరచేయిని కుడికాలి పాదం దగ్గర నేలను కానించి కుడి చేయిని అలా పైకి ఎత్తి చేస్తూ ఉండాలి. అలా బెండ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ పార్శ్వకోణాసనం వేద్దాం. 2 చేతులు నేలకు సమాంతరంగా చాపండి. కుడి పాదాన్ని కుడివైపుకి అలా తిప్పుతూ ఎడమ కాలు కుడి కాలుకి 90 degrees యాంగిల్లో పెట్టుకుని అలా బెండ్ చేయాలి. 2 చేతుల్ని అలా నేలకు సమాంతరంగా కుడి అరచేయి కుడి పాదం దగ్గరికి తీసుకుపోతూ ఎడమ చేయిని అలా పైకి లేపుతూ చెవి పక్కగా బెండ్ అవుతూ బెండ్ చేస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు ఎడమ కాలి పాదాన్ని ఎడమ వైపు ఇలా తిప్పుతూ ఎడమ అరచేయిని ఎడమ కాలి పాదం దగ్గర నేలను ఆనిస్తూ కుడి చేయిని అలా చెవి దగ్గరగా తీసుకుని అలా సైడ్గా బెండ్ అవుతూ చేయాలి. ఎడమ కాలుకి కుడి కాలు 90 degrees యాంగిల్లో ఉండాలి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఈ స్థితిలో నటరాజాసనం వేద్దాం. కుడి చేతిని అలా పైకెత్తి ఎడమ కాలిని అలా కొంచెం బెండ్ చేస్తూ ఎడమ చేత్తో ఎడమ కాలి శీలమణ్ణి అలా పట్టుకొని ముందుకు బెండ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఆపోజిట్ లెగ్. ఎడమ చేతి పైకి లేపండి. కుడి కాలు మడవండి. కుడి చేత్తో కుడి కాలి శీలమణ్ణి పట్టుకొని అలా ముందుకు బెండ్ అవుతూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాల్లో ప్రతి ఒక్క ఆసనాన్ని కూడా చక్కగా వివరించుకుంటూ కాస్త నెమ్మదిగా ఈరోజు సూర్య నమస్కారాలు చేద్దాం. ఒక రౌండ్కి సుమారుగా 12 ఆసనాలు ఉంటాయి. ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ నిల్చోండి. ప్రణమాసనం, అష్టోత్థాసనం, పాదహస్తాసనం, వామ అశ్వ సంచలనాసనం, దండాసన్, పర్వతాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, దక్షిణ అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్తోత్తాసన్, ప్రాణాయామాసన్. రిలాక్స్. సూర్య నమస్కారాలు చేద్దాం. ఓం రవయే నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం మిత్రాయ నమః. 1, 2, 3, 4, 5,
6 7 8 9 10 11 12. ఓం సూర్యాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం ఖగాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం బాణవే నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం పూష్ణేయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం హిరణ్యగర్భాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం మరీచయే నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం ఆదిత్యాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం సవిత్రేయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం అర్కాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. అలా కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. 2 చేతులు చిన్ముద్ర. వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్. ఎక్సైల్ చేసుకుంటూ ఓంకారం చేయండి. ఓ
రిలాక్స్. రెండు చేతుల్ని అలా రబ్ చేసుకొని కళ్ళని సున్నితంగా అలా మసాజ్ చేసుకోండి. అలా. ఓకే. 4వ రోజు చాలా దిగ్విజయంగా పూర్తి చేశాం. ఓకే.